నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బంగ్లాదేశ్ సంక్షోభంపై అఖిలపక్ష సమావేశం. సరిహద్దు భద్రతపై వివరించిన విదేశాంగ మంత్రి. హసీనా లండన్ పయనం మరింత ఆలస్యం. రాజకీయ శరణార్థిగా ఇంకా అనుమతివ్వని యూకే ప్రభుత్వం. వివాదానికి దారితీసిన తుంబిళ్ల ఎత్తిపోతల నీటి విడుదల. ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి పరస్పర చర్యలతో స్వల్ప ఉద్రిక్తత. కాళేశ్వరం అదనపు టీఎంసీ కాలువ తవ్వకంపై రాని స్పష్టత. పరిహారంపై దేశాయపల్లి నిర్వాసితుల్లో నెలకొన్న ఆందోళన. రాష్ట్రంలో కొనసాగుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించిన మంత్రి పొన్నం. బంగ్లాదేశ్ సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అన్ని పార్టీలు మద్దతు తెలిపినట్లు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పేర్కొన్నారు. మంత్రి జయశంకర్ అధ్యక్షతన పార్లమెంట్ హాల్లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలతో పాటు ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను జయశంకర్ వివరించారు. ఈ భేటీకి అధికార పక్షం తరఫున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, వేణుగోపాల్తో పాటు ఎస్పీ, టీఎంసీ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ వ్యవహారాల భద్రతా కమిటీ సమావేశమై అక్కడ పరిస్థితులను సమీక్షించింది. 1971లో జరిగిన బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారి వారసులకు 30% రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. చివరికి ప్రధాని హసీనా రాజీనామా బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దుకు దారితీశాయి. ప్రభుత్వ వ్యతిరేక అనుకూల వర్గాల మధ్య ఘర్షణలతో వందలాది మంది చనిపోయారు. మృతుల్లో పోలీసులు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరవధికంగా కర్ఫ్యూ విధించిన పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో బంగ్లాదేశ్ సైన్యం రంగంలోకి దిగింది. ప్రధాని హసీనా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ మేరకు అక్కడ సైన్యం జోక్యం చేసుకుంది. బంగ్లా సైన్యాధిపతి సూచన మేరకు ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు. ప్రధాని హసీనా రాజీనామా నేపథ్యంలో బంగ్లాదేశ్లో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ప్రస్తుతానికి బంగ్లా సైన్యాధ్యక్షుడు పాలనా పగ్గాలు చేపట్టినప్పటికీ ఇవాళో రేపో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనుస్ సారథ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్లో విద్యార్థుల ఉద్యమాన్ని సమన్వయం చేసిన వారిలో ఒకరైన నహీం ఇస్లాం ఈ విషయం చెప్పారు. ఇప్పటికే ఈ విషయమై మహమ్మద్ యూనిస్తో మాట్లాడినట్లు చెప్పిన ఆయన అందుకు ఆయన కూడా అంగీకరించినట్లు తెలిపారు. బంగ్లాదేశ్ను కాపాడేందుకు గాను తాత్కాలిక ప్రభుత్వ పెద్దగా కొనసాగేందుకు ఒప్పుకున్నట్లు చెప్పారు. ఆయనైతే అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ఉంటారని అన్నారు. త్వరలోనే మిగతా సభ్యుల పేర్లు వెల్లడించనున్నట్లు నహీద్ ఇస్లాం తెలిపారు. నిన్న బంగ్లా పార్లమెంట్లు రద్దు చేసినట్లు ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు నిన్న రాత్రి బంగ్లాదేశ్ ప్రజలనుద్దేశించి చేసిన టెలివిజన్ ప్రసంగంలో తెలిపారు. అలాగే జైల్లో ఉన్న బంగ్లాదేశ్ ప్రతిపక్ష నాయకురాలు మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. బంగ్లాదేశ్ పరిణామాలను ఐరాస, అమెరికా సహా ప్రపంచ దేశాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. ప్రజాస్వామ్య సూత్రాలు, నిబంధనలతో పాటు అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలని అమెరికా అభిప్రాయపడింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ శరణార్థిగా బ్రిటన్ ఆశ్రయం కోరినట్లు సమాచారం. అయితే బ్రిటన్ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు హసీనా భారత్లోనే ఉండేందుకు కేంద్రం తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో హసీనాకు సంస్థాగతంగా పూర్తి సహకారం అందించనున్నట్లు సమాచారం. హసీనా సోదరి రెహానా బ్రిటన్ పౌరురాలు.
ఆమె కుమార్తె తులిప్ సిద్దికి ప్రస్తుతం లేబర్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం బ్రిటన్లో లేబర్ పార్టీనే అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే హసీనా బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. గత 2 వారాలుగా అల్లర్ల కారణంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, ప్రాణనష్టంపై ఐరాస నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని అభిప్రాయపడింది. ప్రభుత్వ మార్పు శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరింది. ఈ మేరకు యూకే విదేశాంగ కార్యదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇందులో షేక్ హసీనాకు ఆశ్రయమిచ్చే అంశాన్ని ప్రస్తావించకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా నేపథ్యంలో ఆమె కుమారుడు సాజిద్ వాజెద్ జాయ్ సైన్యానికి కీలక సూచన చేశారు. ఎన్నిక కాని ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారం అప్పగించవద్దని సూచించారు. ఇది సైన్యం బాధ్యత అని పేర్కొన్నారు. అదే జరిగితే బంగ్లాదేశ్ కూడా మరో పాకిస్తాన్ అవుతుందని హెచ్చరించారు. దానివల్ల 15 ఏళ్లలో బంగ్లాదేశ్ సాధించిన ప్రగతి నాశనమవుతుందని హసీనా కుమారుడు పేర్కొన్నారు. మళ్లీ బంగ్లాదేశ్ తిరిగి పురోగతి సాధించే అవకాశం ఉండకపోవచ్చన్నారు. తాను ఉన్నంత వరకు అలాంటి పరిస్థితులను అనుమతించబోనని హసీనా కుమారుడు స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లో ఇంకా జరుగుతున్న ఆందోళనలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్న హింసను ఉగ్రవాదంగా అభివర్ణించారు. గద్దర్ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్ అన్నారు. ప్రతి ఒక్కరికి కూడు గూడు లభించాలనే లక్ష్యంతో జీవితాంతం తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారని కొనియాడారు. పలు ఉద్యమ సంస్థల ఏర్పాటుతో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిపోసిన అగ్రగణ్యుడు గద్దర్ అని రేవంత్ రెడ్డి పాటను తూటాగా మార్చిన ప్రజా యుద్ధనౌక గద్దర్ అని అన్నారు. ఆయన చేసిన సాంస్కృతిక సాహితీ సేవకు గుర్తింపుగా నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్ జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. జలాశయం 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.4 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 298.58 టీఎంసీలుగా ఉంది. జలాశయానికి 3,54,831 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 3,14,761 క్యూసెక్కులు వదులుతున్నారు. నాగార్జునసాగర్ జలాశయం కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది. నల్గొండ జిల్లా అనుముల మండలం మారేపల్లి వద్ద సాగర్ వరద కాలువకు గండిపడింది. యాచారం నుంచి మారేపల్లి మీదుగా కొనసాగే కాలువకు గండిపడడంతో కొద్ది మొత్తంలో పంటలు నీట మునిగాయి. సాగర్ వెనుక జలాల నుంచి లో లెవెల్ కాలువ ద్వారా ఈ నెల 2న మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి నీటిని విడుదల చేశారు. కాలువల మరమ్మతుల పనులు చేయకపోవడం, కాలువలో చెట్లు ఎక్కువగా ఉండి ప్రవాసం ముందుకు సాగకపోవడంతో గండి పడిందని రైతులన్నారు. గండిపడిన విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ అధికారులు కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. మీర్పేట్లోని జిల్లెలగూడలో కనిపించకుండా పోయిన 8వ తరగతి బాలుడు క్షేమంగా ఉన్నాడు. బాలుడు తిరుపతిలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నెల 4 ఇంటి నుంచి ట్యూషన్కు వెళ్తున్నానని చెప్పిన బాలుడు ద్విచక్ర వాహనదారుణ్ణి లిఫ్ట్ అడిగి కొంత దూరం వెళ్లాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు. తిరుపతిలో బాలుడిని స్కూల్ డ్రెస్లో చూసిన స్థానికులు అనుమానంతో ప్రశ్నించడంతో హైదరాబాద్ నుంచి వచ్చినట్లు తెలిపాడు. బాలుడి నుంచి అతని తండ్రి నెంబర్ తీసుకున్న స్థానికులు ఫోన్ చేసి విషయం చెప్పారు. తిరుపతి పోలీసులకు బాలుడిని అప్పగించారు. బాలుడి క్షేమ సమాచారం తెలుసుకుని అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మీర్పేట్ పోలీసులతో కలిసి బాలుడి తల్లిదండ్రులు ప్రస్తుతం తిరుపతి వెళ్లారు.
యశ్వంత్పుర నుంచి గోరఖ్పూర్ వెళ్తున్న రైల్లో ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బీహార్కు చెందిన హినాకా తూన్ రైల్లో ప్రయాణిస్తుండగా పురిటి నొప్పులొచ్చాయి. యాదాద్రి భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే నొప్పులు ఎక్కువ కావడంతో సిబ్బంది రైల్వే స్టేషన్ జీఆర్పీ సిబ్బందికి సమాచారం అందించారు. 108 రైల్వే స్టేషన్ చేరుకునే లోపే మహిళ ప్రసవించింది. ప్రసవానంతరం తల్లి బిడ్డను అంబులెన్స్లో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి ఓ బాలింత మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. మోత్కూరు మండలం అనాజిపురం గ్రామానికి చెందిన కొల్లు మానస రెండో కాన్పులో నిన్న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాత్రి తీవ్రంగా రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు నల్గొండ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మానస మార్గమధ్యలో మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత చనిపోయిందని కుటుంబీకులు బంధువులు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ పోలీసుల కళ్లుగప్పి 2 సార్లు పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడు. యూసఫ్గూడ చెక్పోస్ట్ సమీపంలోని యాదగిరి నగర్లో నీటి నల్లాలు అపహరిస్తున్నాడు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను కాలనీ వాసులు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశారు. ఈ నెల 1న నిఘా పెట్టిన పోలీసులు నేపాల్కు చెందిన వికాస్ అనే దొంగను పట్టుకుని మధురానగర్ పోలీసులకు అప్పగించారు. అయితే అదే రోజు పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో మరుసటి రోజు దొంగను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో ఉంచగా 2 రోజుల తర్వాత మళ్లీ పారిపోయాడు. 17 ఏళ్ల అనంతరం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బదిలీలు చోటు చేసుకున్నాయి. 2 ఏఈఓలు, 7 సూపరింటెండెంట్లు, 9 మంది సీనియర్ అసిస్టెంట్లు, 9 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ విభాగం నుంచి డీఈ ఒకరు బదిలీ అయ్యారు. వీరిని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం, కొమరవెల్లి మల్లికార్జున స్వామి, బాసర సరస్వతీదేవి ఆలయానికి బదిలీ చేశారు. ఇక్కడి నుంచి వెళ్లిన సిబ్బందికి అనుగుణంగా ఇతర ఆలయాల నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి బదిలీపై రానున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం దుద్దెడ రాజీవ్ రహదారిపై ఓ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో రహదారిపై వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రామగుండం నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా దుద్దెడ గ్రామంలో మూలమలుపు వద్ద ప్రమాదం జరిగింది. అధికారులు ఇప్పటికైనా ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. భూములు, భవనాల మార్కెట్ విలువల పెంపుపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెరుగైన రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు 5-6 రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ శాఖ పనితీరును ప్రత్యేక బృందాలు పరిశీలించనున్నాయి. మార్కెట్ విలువలతో పాటు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, నిషేధిత ఆస్తుల జాబితా అంశాలపై అనుసరిస్తున్న విధానాలను ఆ ప్రత్యేక బృందాలు అధ్యయనం చేయనున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూములు, భవంతుల మార్కెట్ విలువల్ని సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకు సంబంధించి గత 2 నెలలుగా కసరత్తు సాగుతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి బహిరంగ మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ విలువల్ని సేకరించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా భూములు, భవనాలు, ఖాళీ స్థలాల విలువలు సేకరించారు. గత ఆర్థిక ఏడాదిలో 12,000 కోట్లకు పైగా రాబడి రాగా మార్కెట్ విలువల పెంపు 30-40% ఉంటుందని అంచనా వేసి వివిధ స్లాబులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్ల మార్కెట్ విలువల పెంపుపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటనలో ఉండడంతో కొత్త విలువలు అమలు మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ప్రత్యేక బృందాలు పలు రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాల్ని అధ్యయనం చేయాలని నిర్ణయించారు.
మార్కెట్ విలువలు పెంచే ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేయాలని, తద్వారా రాబడులు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో ఏడాదికి 35,000 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం వస్తుండగా విలువలు, విధానాలు సవరించాక 50,000 కోట్లకు చేరింది. ఒకేసారి 15,000 కోట్లు ఎలా పెరిగిందన్న అంశంపై సమగ్ర అధ్యయనం చేయాలని నిర్ణయించారు. కర్ణాటకలో ప్రతి ఏడాది విలువలు సవరించే విధానముండగా ఆ విధానాలు అధ్యయనం చేయాలని యోచిస్తున్నారు. తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్లో ప్రత్యేక బృందాలు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని 18 రాష్ట్రాలు అమలు చేస్తున్న భూ చట్టాల్ని అధ్యయనం చేసిన ధరణి కమిటీ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ROR చట్టం 2024ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అదే తరహాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ బృందాలు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి మెరుగైన విధానాన్ని సిద్ధం చేయనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన పూర్తి చేసుకుని వచ్చేలోగా ప్రత్యేక బృందాలు నివేదికలు ఇస్తాయని మంత్రి పొంగులేటి తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా అదనపు టీఎంసీ కాలువ తవ్వకంపై స్పష్టత లేకుండా పోయింది. ముంపుకు గురవుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయపల్లి నిర్వాసితుల్లో పరిహారంపై ఆందోళన నెలకొంది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో కాలువ తవ్వకం ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద బాహుబలి మోటార్లతో నిర్మించిన పంప్ హౌస్ ద్వారా మిడ్ మానేరుకు అదనపు టీఎంసీ నీటిని తరలించేందుకు గత ప్రభుత్వం పలుమార్లు సర్వే నిర్వహించింది. కాలువ నిర్మాణంతో ముంపునకు గురవుతున్న దేశాయపల్లి నిర్వాసితులకు R&R ఇళ్ల పరిహారం రావాల్సి ఉంది. విలాసాగర్, మర్లపేట, రత్నంపేట, రాజన్నపేటకు చెందిన రైతులు భూములు కోల్పోతున్నారు. కొందరు రైతులకు పరిహారం రాగా మరికొంతమందికి వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. పరిహారం చెల్లిస్తారా లేదా అని నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పోతుందని చెప్పి ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది, ఇండ్ల కొలతలు తీసుకున్నారు. ఈ ఇండ్లను మరమ్మతు చేసుకుందామన్నా మరమ్మతు చేసుకోలేకుంటున్నాము. మరియు ఈ ఇండ్లకి ఏమన్నా అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తామని చెప్పి ఇన్ని రోజులు అయింది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీన్ని తక్షణంగా సాల్వ్ చేయాలని కోరుతున్నాము. సగం తవ్విర్రు, ఇంకా పూర్తిగా తవ్వలేకపోయారు. ఎందుకో కాంట్రాక్టర్లు డైరెక్ట్ ఇక్కడ నుంచి స్కిప్ అయ్యారు. అయితే ఊళ్ళో కెనాల్ కోసం సర్వేలు అన్నీ అయినా ఇండ్లకు డబ్బులు ఇస్తామన్నారు. ఆల్రెడీ అమౌంట్ వచ్చిందన్నారు. పీడిఎఫ్లు ఇస్తామన్నారు. పీడిఎఫ్లు ఇవ్వలే వరకు మాకు ఇండ్లకు డబ్బులు ఇవ్వలే. ఇండ్ల గురించి ఏమైనా చేసుకుందాం, పిల్లల పెండ్లిళ్ళు ఉన్నాయి, దాన్ని మరమ్మతులు చేద్దామన్నా చేసుడా ఊకుండుడా ఇవి పోతాయి అనబట్టని ఏటు మాకు పని చేసుకోరాకుండా అయింది సార్. పోతే అనేది తీసేయాలి కదా, మరి కాంట్రాక్టులు కొంచెం తీసి వెళ్ళిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. ఆ పని నడుతుందా, మరి డబ్బులు ఇస్తారా ఇయ్యరా? 3 సంవత్సరాలు వస్తుంది, ఇదే వస్తుంది అన్నారు. ఆల్రెడీ డబ్బులు వచ్చినాయి అన్నారు, మరి అవి వచ్చినాయా రాలేదా అది ఎవరో తెలియదు. సర్వేలు చేసిర్రు, అన్ని చేసిర్రు. కాలువ నిర్మాణంలో దేశాయిపల్లిలో ఇళ్లు కోల్పోతున్న వారికి పరిహారం అందించడంలో భాగంగా 2 ఏళ్ల క్రితం సర్వే నిర్వహించారు. దాదాపు 144 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నాయి. ఒక్కో కుటుంబానికి 75 చదరపు గజాల ఇంటి స్థలానికి 6,60,000 పరిహారంతో పాటు కొత్త ఇంటి నిర్మాణానికి 1,25,000 చెల్లిస్తామని అధికారులు తెలిపారు. R&R కారణి ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు. నిర్వాసితుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇళ్లకు మాత్రము మొత్తం పైసలు ఇస్తామని లెక్కలు చేసిర్రు. ఒకటి ఊలిపోతున్నాయి, ఒకటి చదువుకోకుండా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మరి అవి ఉంటాయా పోతాయా అని మాకు చాలా ఇబ్బంది అవుట్లా. వేరే భూమి కొనుక్కుంటానికి సుతా స్థలం లేక మేము ఉంటున్నాము. మరి అప్పటికిప్పటికీ ధరలు బాగా పెరిగిపోతున్నాయి. మరి మీరు ఇస్తారా ఇవ్వరా, ఈ కాలువ తవ్వుతారా తవ్వరా అన్నది క్లియర్గా మాకు చెప్తే మేము మాత్రం ఏదో ఒకటి చేసుకొని మాత్రం ఉంటాము. అప్పుడు మాది 3 ఎకరాలు పోయింది అప్పటి కాలువల. ఇప్పుడు ఉన్నది మొత్తం 6 ఎకరాలు పోతుంది. మళ్ళీ ఇండ్లు కూడా పోతున్నాయి అదే కాలువల. ఏదన్నా వేసుకుందామంటే మొత్తం భూములు ఇండ్లు మొత్తం లాక్లో పెట్టిర్రు. కనీసానికి ఇట్లా బర్రెలు లోన్లు ఇస్తామన్నా కూడా తీసుకొచ్చుకొని ఇట్లా బర్రెల ఫామ్ పెట్టుకుందామంటే కూడా పర్మిషన్ ఇవ్వమంటారు. అసలు మరి గిట్లా అయినాక మేము ఎట్లా బాగుతాం? వచ్చిన వాళ్ళు ఏమో మంచిగా భూములు కొనుక్కున్నారు, జాగాలు కొనుక్కున్నారు. మాకు ఇండ్లకు జాగి ఇవ్వంటే ఇండ్లకు జాగి ఇవ్వలేదు. ఇప్పుడు ఇవన్నీ లాక్లో పెట్టిర్రు, తీర్తలేరు, మమ్మల్ని కట్టుకొని ఇయ్యరు, చేయరు, ఏది చేయరు, మమ్మల్ని బాగా ఇబ్బంది చేస్తుర్రు. పోయినరు కదా, మీకెందుకు ఇక్కడ వేసుకోవద్దు, కాలువ అవతల వేసుకోవాలి అది ఇది అంటుండ్రు. అది ఆ పిల్లలు కూడా ఏం చేసుకోలేకపోతుండ్రు. మేము కూడా ఏది ఉపాధి అన్నది లేకుండా పోయింది. 4 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. 1 సంవత్సరం పోరాడినాం, ఇదివరకు ఎవరు వస్తలేరు, ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఈ 4 సంవత్సరాల కింద ఉన్న ఇప్పుడు భూములు ఆ డబ్బులకి ఇప్పుడు భూములు కూడా వస్తలేవు, డబల్ రేట్లు అయినాయి.
ఇప్పుడు ఇండ్లకు పోతాయి అంటే ఏం చేసుకోవత్తలేదు, ఉండే ఇండ్లల్లో ఉండత్తలేదు, మొత్తానికి ఉండరాకుండా కూడా అయిపోయినాయి. ఇక అదనపు టీఎంసీ కాల్వకు భూసేకరణ చేస్తారా లేదా నిలిపేస్తారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డిలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. స్థానిక వ్యాపారులు ఫుట్పాత్ని సొంత అవసరాలకు వినియోగించుకుంటుండటంతో పూర్తిగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఫుట్పాత్ ఉందన్న సంగతే మర్చిపోయిన పాదచారులు రోడ్లపై నడుస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని స్థానిక నివాసులు కోరుతున్నారు. 5 నియోజకవర్గాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న సంగారెడ్డిని ట్రాఫిక్ సమస్యలు వెంటాడుతున్నాయి. చిరు వ్యాపారులు, దుకాణదారులు ఫుట్పాత్లపై వస్తువులను పెట్టి అమ్ముకుంటుండటంతో సమస్య మరింత తీవ్రమైంది. పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకునేవారు లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు. విధిలేక రోడ్డుపై నడిచి వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. వాకింగ్ కోసం ఏర్పాటు చేసిన దాన్ని యూజ్ లేకుండా ఇప్పుడు నిరుపయోగంగా పడుతున్న పరిస్థితి. దానివలన షాపులలో ఉన్నవాళ్ళు మరి పార్కింగ్ ప్లేస్ లేక బైకులు పెడతా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏదైతే మార్కింగ్ పెడతా ఉన్నారో దాని బయట కూడా వస్తున్న పరిస్థితి. దీంతో నడిచే వాళ్లకు, బైకుల మీద వెళ్లే వాళ్లకు చాలా తీవ్ర ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇవాళ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యను పరిష్కారం కావాలంటే ఈ ట్రాక్ ఏదైతుందో దాని మీద నడపాలి. అట్లనే షాపుల ముందు పార్కింగ్ ప్లేస్ పెట్టకుండా సెల్లర్ కానీ ఇతర ప్రాంతాలు పెట్టుకుంటే ఇబ్బంది కలగకుండా ఉండే పరిస్థితి. ఫుడ్ ట్రాక్ సంబంధించి ఏదైతే ఉందో రోడ్ల మీద వెళ్తే మాకు యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పి మాకు భయం అవుతుంది. ఆ ఫుడ్ ట్రాక్ ఏదో మంచిగా చేయాలని కోరుతున్నాం. అభివృద్ధిలో భాగంగా పట్టణం విస్తరిస్తోంది. రోడ్లు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. రోడ్డుపై ఉన్న క్రాసింగ్ లైన్లను దాటి మరీ వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో ఆ దారి గుండా వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలుగుతోంది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలకు చలానాలు రాస్తున్నారే గాని పార్కింగ్ సమస్యపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యలను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వైట్ లైన్ దాటిన తర్వాత చాలా మంది పార్క్ చేస్తున్నారు. తర్వాత తద్వారా వాహనదారులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా ఈ చిరు వ్యాపారులు కూడా వారి బండ్లను పెట్టడం వల్ల కూడా ట్రాఫిక్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ సమస్యపై దృష్టి పెట్టి ఈ చిరు వ్యాపారులను వారికి సంబంధిత స్థానాల్లో పెట్టేలాగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పార్కింగ్ సమస్యను కూడా పరిష్కరించాలని కోరుతున్నాను. ఫుట్పాత్ల పైన చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు మొత్తం నాదే అన్నట్టు అడ్డగా పెట్టేసుకుంటున్నారు. ఫుట్పాత్ పైన నడిచే వాళ్ళకి చాలా ఇబ్బందిగా అవుతుంది. దాన్ని బట్టి కొద్దిగా మున్సిపాలిటీ వాళ్ళు కొద్దిగా దాన్ని దృష్టిగా తీసుకొని కొద్దిగా దానికి ఏదైనా ఒక విధంగా పబ్లిక్కి కొద్దిగా మంచిగా చేయాలని కోరుతున్నాము. రోడ్ల వెంట పార్కింగ్ అనేది మెయింటెనెన్స్ లేదు. ఫుట్పాత్లను కూడా కబ్జా చేస్తూ వ్యాపారులు వాళ్ళ బిజినెస్ను ఫుట్పాత్ పైన నడిపించుకోవడం అనేది జరుగుతుంది. అధికారులు ప్రత్యామ్నాయంగా వాళ్ళకి స్థలాలు కేటాయించి అక్కడ చేయించుకునే విధంగా అధికారులు చర్య తీసుకోవాలి. ఫుట్పాత్ ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అనుమతులు పరిశీలించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. బ్యాంకు మోసం కేసులో 20 ఏళ్లుగా మారువేషాలతో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని ఎట్టకేలకు సీబీఐ అరెస్టు చేసింది. తప్పుడు ధృవపత్రాలతో కుటుంబ సభ్యులకు 50 లక్షల రుణాలు ఇప్పించిన చలపతిరావుపై సీబీఐ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు లోన్ రికవరీ ఏజెంట్, పాఠశాలలో అసిస్టెంట్గా బాబాగా పనిచేశాడు. శ్రీలంక వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పక్కా ప్రణాళికతో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. పాతబస్తీ కామటిపురాకు చెందిన చలపతిరావు హైదరాబాద్ చందులాల్ బిరాదారి ఎస్బీఐలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశాడు. 2002లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బంధువులకు ఎలక్ట్రానిక్ దుకాణాలకు రుణాలతో పాటు నకిలీ శాలరీ సర్టిఫికెట్లు పెట్టి సుమారు 50 లక్షల మోసానికి పాల్పడ్డాడు. ఆ విషయంపై కేసు నమోదు చేసిన సీబీఐ భార్యని నిందితురాలిగా చేర్చింది. ఘటనపై 2004లో కోర్టులో ఛార్జిషీట్ వేసింది. 2004 నుంచే చలపతిరావు తప్పించుకొని తిరుగుతుండగా భర్త కనిపించడం లేదని కామటిపుర పిఎస్ ఆయన భార్య ఫిర్యాదు చేసింది. 7 ఏళ్ల తర్వాత కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన భార్య తన భర్త కనిపించకుండా పోయి 7 ఏళ్లకు పైగా అవుతుందని, చట్ట ప్రకారం చనిపోయినట్లు ప్రకటించాలని కోరగా అలాగే కోర్టు తీర్పు ఇచ్చింది. కేసులో భాగంగా ఆస్తులు జప్తు చేయకుండా పిటిషన్ వేసి స్టే తెచ్చుకుంది. కానీ వదిలిపెట్టని సీబీఐ అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. పేర్లు, ఆధార్ కార్డులు మార్చుకొని తప్పించుకుని తిరుగుతున్నట్లు గుర్తించింది. హైదరాబాద్ నుంచి పరారైనప్పటి నుంచి దర్యాప్తు ప్రారంభించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లో కనిపించకుండా పోయిన చలపతిరావు తమిళనాడు సాలెంలో తలదాచుకున్నాడు. వినీత్ కుమార్ గా పేరు మార్చుకుని 2007లో అక్కడ ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వినీత్ పేరిట ఆధార్ కార్డు పొందాడు. అతని రెండవ భార్య ద్వారా మొదటి భార్య కుమారుడితో
చలపతిరావు సంప్రదింపులు చేస్తున్నట్లు గుర్తించిన సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. 2014లో భోపాల్ పారిపోయిన చలపతిరావు లోన్ రికవరీ ఏజెంట్ గా పనిచేశాడు. అక్కడి నుంచి మళ్లీ ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్ వెళ్లి ఓ పాఠశాలలో పనిచేశాడు. ఆ సమాచారం మొత్తం సేకరించిన సీబీఐ బృందం 2016లో రుద్రాపూర్ వెళ్లగా అక్కడి నుంచి చలపతిరావు పరారయ్యాడు. అతని ఆధార్ నెంబర్, జీమెయిల్ ఐడితో వేట ప్రారంభించారు. వివరాల కోసం జీమెయిల్, లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకున్నారు. ఆ వివరాలతో అతను ఔరంగాబాద్ వేరూల్ గ్రామంలోని ఓ ఆశ్రమానికి వెళ్లినట్లు తెలుసుకున్నారు. అక్కడ స్వామి విదితాత్మానంద్ తీర్థగా పేరు మార్చుకున్నట్లు గుర్తించారు. అదే పేరిట అక్కడ ఓ ఆధార్ కార్డు తీసుకున్నాడు. 2021లో ఆశ్రమాన్ని వదిలి వెళ్లిన చలపతిరావు అక్కడ 70 లక్షల మోసం చేసి పరారయ్యాడు. అనంతరం రాజస్థాన్ భరత్పూర్లో విదితాత్మానంద్ తీర్థ పేరుతోనే జూలై 8 వరకు ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు నిందితుడు చలపతిరావు 8 నుంచి 10 సిమ్ కార్డులు మార్చినట్లు గుర్తించారు. తనని పట్టుకుంటారని భావించిన చలపతిరావు సముద్ర మార్గాన శ్రీలంక వెళ్లాలని పథకం వేశాడు. శ్రీలంక వెళ్లేందుకు ముందుగా తమిళనాడులోని నర్సిగనల్లూరులో తలదాచుకున్నాడన్న సమాచారంతో ఈ నెల 4న దాడి చేసి పట్టుకున్నారు. హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్ చేశారు.